వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ. ఈరోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ అని చెప్పేసి కోన్ పెట్టించుకోవడానికైతే మా ఇంటికైతే వచ్చేసింది. మా ఫ్రెండ్తో పాటు వాళ్ళ వదిన కూడా వచ్చారు. వచ్చిన అతిథులకి అతిథి మర్యాదలు చేయాలని మేమేమో అన్నీ రెడీ చేసి పెడితే తీరా వచ్చాక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా, ఈరోజు మేము ఉపవాసం అని చెప్పారు. ఇంకేం చేస్తామని కోన్ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే అక్కకైతే పెట్టేశాను. సింపుల్గా చాలన్నారు అండ్ త్వరగా పెట్టేయమని చెప్పారు. నాకేమో ఫాస్ట్గా పెట్టడం రాదు, అయినా కొంచెం ఫాస్ట్గానే ఫినిష్ చేసేసాను. నేను పెట్టిన ఈ సింపుల్ డిజైన్ అయితే ఎలా ఉందో కమెంట్ చేసేయండి. తర్వాత మా ఫ్రెండ్కి కూడా కోన్ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. అప్పుడే తను నాకు కోన్ గురించి అయితే చెప్పింది. ఇలా దాని పేరే కరాచీ కోన్ అంట. అప్పుడెప్పుడో బ్యూటీషియన్స్ పెట్టేటప్పుడు ఈ కరాచీ కోనే పెట్టారంట. అప్పుడు బాగా పండిందని మళ్ళీ తెచ్చేసుకుంది. సీరియస్లీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా పండుతుంది. దీని ముందు పాకీజా సింగ్ అవన్నీ వేస్ట్ అనిపించాయి. వేస్ట్ అంటే వేస్ట్ కాదులేండి, అవి కూడా బాగానే పండుతాయి. కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్కి త్వరగా రెడీ అయిపోవాలంటే ఈ కరాచీ కోన్ అయితే ప్రిఫర్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, పెడుతూ ఉన్నప్పుడే చాలా రెడ్గా పండిపోతుంది. ఇంకా వాష్ చేశాక ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు కదా. మొత్తానికి అలా కబుర్లు చెప్పుకుంటూ ఫినిష్ చేసేసాను. ఆ ఫ్రెండ్ అయితే దాన్ని చూసి నిజంగా బయట పెట్టే వాళ్ళకంటే మంచిగా పెట్టావని కాంప్లిమెంట్ అయితే ఇచ్చేసింది. నేనైతే ఆ కాంప్లిమెంట్కి లోపల డ్యాన్స్ అయితే వేసేసుకున్నాను. ఎంతైనా కష్టపడిన దానికి ఒక కాంప్లిమెంట్ ఇస్తే ఆ పెయిన్ అంతా పోతుంది కదా. నేను మా ఫ్రెండ్కి పెట్టిన డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మొత్తానికి మా ఫ్రెండ్కి అయితే చాలా నచ్చేసింది. అది చూసి నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ గైస్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.